రాష్ట్రంగా కొనసాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను రాష్ట్రపతి ప్రధాని కళ్లకు కట్టేట్లు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ రూపొందించిన సేవ్ అవర్ ఏపీ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో హల్చల్ చేస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్న వారంతా యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా పొందొచ్చు. మొబైల్ ఫోన్ సహాయంతో తీసిన నిరసన వీడియోలు నేరుగా రాష్ట్రపతికి ప్రధానికి పంపించవచ్చు. సమైక్యవాదులంతా ఈ యాప్ ను ఉపయోగించి సమైక్య ఉద్యమంలో పాల్పంచుకోవాలని విశాఖ వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్య ఉద్యమం యొక్క తీవ్రత, దానికి సంబంధించిన ఫోటోలను, ఇంకా ఈ ఉద్యమం ఎంత తీవ్రంగా ఉంది, ఇవన్నిటి విషయాలను కూడా డైరెక్ట్ గా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడమే ఈ యొక్క అప్లికేషన్ యొక్క ఉద్దేశం. ఇది 24 hours లాస్ట్ ఇయర్ 24 hours చాలా మంది దీన్ని యూజ్ చేసుకొని తమ ఫోటోస్ ని పంపించారు. ఆంధ్రప్రదేశ్ చేయండి, విడదీయద్దు అని చెప్పి ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా యాప్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువ మొబైల్ ఫోన్లకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడంతో యాప్ ను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ లేకపోతే నేరుగా మెయిల్ చేయొచ్చని ఐటీ నిపుణులు తెలిపారు. సమైక్యవాదాన్ని కట్టుబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన సేవ్ అవర్ ఏపీ యాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తుంది. ఈ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా వారంతా కూడా రాష్ట్రపతికి, ప్రధానికి మెయిల్స్ పంపించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 5 రేటింగ్ సంపాదించిన ఈ యాప్ రానున్న రోజుల్లో సమైక్యవాదులు మరింతగా వినియోగించుకునే అవకాశం ఉంది. గుడిగిన స్థాయితో ప్రసాద్, సాక్షి టీవీ, విశాఖపట్నం.